హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలతో ములక్కాడ వేసుకుని వండుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలి. పాత్ర పెట్టుకున్న తర్వాత ఒక 4 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గుతున్నాయండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని పచ్చి రొయ్యల్లో నుంచి నీరు అంతా విడిచిపెట్టి చక్కగా దగ్గరకు వచ్చి మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. చక్కగా నీరంతా వచ్చి మరలా దగ్గర అయిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ములక్కాళ్ళను వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ములక్కాళ్ళను వేసి చక్కగా ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఒకసారి చూద్దామంటే ఒకసారి ఈ విధంగా కలిపి ఈ విధంగా ఉన్నప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఈ విధంగా చక్కగా అంతా కలిసేటట్లు చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరలా మూత తీసి మగ్గనియండి. చక్కగా ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేసి చక్కగా కారం ఒక 5 నిమిషాలు బాగా మగ్గే వరకు టమాటా ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఈ విధంగా మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గనియండి. ఈ విధంగా మనం ఉప్పు అయితే మనం ఈ విధంగా కారం వేసినప్పుడు మాత్రమే వేయాలండి. లేకపోతే ములక్కాడను పట్టేసి ఉప్పు ములక్కాడ పట్టేద్దండి. అప్పుడు వేసుకోకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు చక్కగా మనం నీళ్లు సరిపడా వాటర్ వేసుకోవాలి. కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపి చిన్న చిటికెడు చింతపండు కడిగి అందులో పిక్కలు ఈసలేమి లేకుండా అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మూత పెట్టుకుని ఎగిరేంత వరకు ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకుని చక్కగా మరొక నిమిషం ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. పచ్చి రొయ్యలు ఫ్లేవర్ అంతా ములక్కాళ్ళకి పట్టి చాలా రుచిగా ఉంటుంది. మీరు చక్కగా ఈ విధంగా వండండి. ఈ విధంగా మీరు కూడా జాగ్రత్తగా చూసి చక్కగా వండండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గరం మసాలా ఒక చిన్న స్పూన్ అర స్పూన్ వేసానండి. ఇది చాలా బాగుంటుంది. ఇవి వేసుకుని చివరిగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసి అంతా మసాలా అంతా కలిసేటట్లు ఈ విధంగా కలిపి చివరిగా కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. చూద్దామండి. చక్కగా కూర అయితే దగ్గర అయిపోయిందండి. ఇలా గుజ్జుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది మీరు వండి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. చాలా బాగుంటుంది. మరి మన ఛానల్ తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి కూర అయితే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.